హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాగరాజ్ ఈపీఎఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే యోమోగో యాప్లో పిఎఫ్ అడ్వాన్స్ ఎలా సబ్మిట్ చేయాలండి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. క్రోమ్లో ఆన్లైన్ ద్వారా అయితే పిఎఫ్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఉండాలి. అదే లేకుండా ఓన్లీ ఒక పిఎఫ్ నెంబర్తోనే యోమోగో యాప్ ద్వారా ఓటీపీ నుంచి లాగిన్ అయ్యి పిఎఫ్ అడ్వాన్స్ పెట్టుకోవచ్చు. అది ఎలా అంది ప్రాసెస్ అంది నేను చూపిస్తాను చూడండి. టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వేరే ఒకరికి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ కూడా చేయండి. ఇంకెందుకు లేటు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్లే స్టోర్ ఓపెన్ చేసి ప్లే స్టోర్లో సెర్చ్ బార్లో యోమోగో అని టైప్ చేయండి. ఈ విధంగా వస్తుంది చూడండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంది, మీరు కూడా ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ అని చూసారా, ఓపెన్ పైన కొట్టండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి డౌన్ సైడ్ క్రింద ఆల్ సర్వీస్ ఉంది ఇక్కడ. ఈ ఆల్ సర్వీస్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెర్చ్ బార్లో ఈపీఎఫ్ఓ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఈపీఎఫ్ఓ దీనిపైన క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత క్రిందికి స్క్రోల్ డౌన్ చేయండి. కిందకి రండి. అలాగా ఇక్కడ చూడండి క్లెయిమ్ ఉందిగా, ఈ క్లెయిమ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యుఎన్ఏ నెంబర్ ఇచ్చి గెట్ ఓటీపీ అని కొట్టండి. ఇక్కడ ఉంటుంది గెట్ ఓటీపీ. కొట్టిన తర్వాత ఆ ఓటీపీ అనేది మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ ఓటీపీ ఉందిగా, ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ ఉంది చూసారు ఇక్కడ సబ్మిట్ చేయండి. నెక్స్ట్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి మీ యూఎన్ఏ నెంబర్, ఎంప్లాయీ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ అన్ని చూపిస్తుంది ఇక్కడ. అలా కిందకి వస్తే బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఇక్కడ చూడండి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఈ కింద చూడండి ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ప్లీజ్ సెలెక్టెడ్ మెంబర్ ఐడి ఉందిగా, ఇక్కడ మీరు ఏ మెంబర్ ఐడి ద్వారా అయితే అడ్వాన్స్ అప్లై చేసుకుంది అనుకుంటున్నారో ఆ నెంబర్ ఐడి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇతనికి అయితే ఒకటో ఉంది కాబట్టి క్లియర్గా చూపిస్తుంది. మీకు ఒక 2-3 ఉంటే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అలా కిందకు వస్తే నెక్స్ట్ అని చూసిరా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లెయిమ్ ఫార్మ్, ఐ వాంట్ టు అప్లై క్లెయిమ్ టైప్ అని దగ్గర మీరు అడ్వాన్స్ పెట్టుకుంటున్నారు కాబట్టి మీరు ఫామ్ 31 సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చర్చ్. నెక్స్ట్ అమౌంట్ అని చూసారా, ఇక్కడ మీరు ఎంత అమౌంట్ అయితే రికవర్ పెట్టుకోబోతున్నారో అంత అమౌంట్ అనేది ఇక్కడ టైప్ చేయండి. నెక్స్ట్ కిందకు వస్తే ఇక్కడ చూడండి ఇక్కడ అప్లోడ్ చేయాలి మీ చెక్ బుక్ కానీ మీ బ్యాంక్ బుక్ కానీ. బ్యాంక్ బుక్ ఫ్రంట్ పేజీలోని పేరు, అకౌంట్ నెంబరు, ఐఎఫ్సి కోడ్ క్లారిటీగా ఉండాలి. దాన్ని మీ బుక్ని మినిమం అప్ టు 500 KB చూసారా. మీకు ఎక్కువ ఉంటే తీసుకోవద్దు బ్యాంక్ బుక్ అంది. బ్యాంక్ బుక్ కానీ చెక్ బుక్ కానీ ఏదైనా మినిమం 500 KB ఉండాలి. అది ఎలా కేబీలో తగ్గించుకోవాలంది. ఫోటో రీసైజ్ అని ఒక వీడియో చేశాను, అది చూడండి మీకు తెలియకపోతే. ఓకే, ఇక్కడ క్లిక్ టు అప్లోడ్ అని చూసారా, దీంట్లో క్లిక్ చేయండి.
క్లిక్ చేస్తే మీ గ్యాలరీలోకి తీసుకెళ్తుంది. మీ బ్యాంక్ బుక్ ఎక్కడైతే రెడీ చేసి పెట్టుకున్నారో అక్కడి నుంచి కాపీ చేసుకోండి. మీరు బ్యాంక్ బుక్ అప్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఇక్కడ చూపిస్తుంది మీకు మీ బ్యాంక్ బుక్ అనేది. చూపించిన తర్వాత నెక్స్ట్ కిందని ఇక్కడ చెక్ బాక్స్ ఉంది చూసారా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసుకొని డౌన్లో చూడండి గెట్ ఆధార్ ఓటీపీ ఇక్కడ ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ చూడండి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు పైన డాష్బోర్డ్లో సక్సెస్ అని వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు అయితే మీరు పిఎఫ్ అడ్వాన్స్ అనేది సబ్మిట్ చేసినట్టుగా. ఆ పిఎఫ్ అడ్వాన్స్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత అది ఎలా తెలుసుకోవాలి సబ్మిట్ అయ్యింది లేదండి చూడండి. మీరు పూర్తిగా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ మళ్ళీ చూడండి క్రిందకి స్క్రోల్ చేస్తే ట్రాక్ క్లెయిమ్ అని చూసి ఇక్కడ దీంట్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ట్రాకింగ్ ఐడి ఇక్కడ వస్తుంది. క్లెయిమ్ టైప్ మీరు ఏ టైప్ అయితే ఎంచుకుంటారో క్లెయిమ్ ఫామ్ 31 ఎంచుకుంటారు కదా దాన్ని వస్తుంది. మీరు చేసిన డేటు క్లెయిమ్ సబ్మిటెడ్ అని చూసారు ఇక్కడ వచ్చింది. ఆన్లైన్ క్లెయిమ్ సబ్మిటెడ్ ఇక్కడ వచ్చింది చూడండి. ఈ ప్రజెంట్ ఇప్పుడే పెట్టాం కాబట్టి క్లెయిమ్ సబ్మిటెడ్ అని వచ్చింది. మీకు మినిమం 10 days పడుతుంది. 10 days తర్వాత చెక్ చేసుకోండి క్లెయిమ్ సెటిల్డ్ అని వస్తుంది ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే వేరొకరు షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.